కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరనున్నారు. శాస్కితో పాటుగా పూర్యోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయబోతున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు హాజరవుతారు. రాత్రి అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మాధవి, ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో ఇక్కడ అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యంగా రేపు సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్ టైమ్స్ ఆధ్వర్యంలో జరిగే ఒక సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొనడానికి ఢిల్లీ వెళ్తున్నారు. అదే సందర్భంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏదైతే కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ పథకాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ ని తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడే కేంద్రం తరపున రావాల్సిన డబ్బులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తెచ్చుకునేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 పేరిట ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈ నేపథ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రితో కూడా ముఖ్యమంత్రి భేటీ అవబోతున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, కేంద్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన పర్మిషన్లకు సంబంధించి కూడా అక్కడ ఆయన విన్నవించబోతున్నారు. అదే సందర్భంలో సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్ టైమ్స్ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో కూడా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ కూడా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ దాఖలు చేసిన పరిస్థితి. రేపు ఎన్డీఏ ఏదైతే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా అప్పటికప్పుడు ఏదైతే అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కూడా కలవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అపాయింట్మెంట్ మాత్రం ఖరారైంది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఎవరైతే మంత్రులు అందుబాటులో ఉన్నారో రేపు ఉదయం వారిని కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కూడా బీజేపీ పెద్దలతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇండియా కూటమి నుంచి కూడా అభ్యర్థి రేసులో ఉన్నారు. ఆయన తెలుగు వ్యక్తి, మాజీ జస్టిస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఈజీగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది. రాధాకృష్ణన్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్తో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పలువురు కేంద్ర మంత్రులు కూడా కలవబోతున్నారు. ఆర్థిక మంత్రితో అనేక అంశాల గురించి చర్చించబోతున్నారు. సాయంత్రం ఎకనామిక్ టైమ్స్ ఏదైతే సదస్సులో పాల్గొని ఆయన రాత్రికి బయలుదేరి రేపు అర్ధరాత్రికి అమరావతి చేరుకోబోతున్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి అయితే ఢిల్లీ పర్యటన కొంత ఎంపీలంతా కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఢిల్లీలో బీజేపీ పెద్దలను కూడా కలిసి ఉపరాష్ట్రపతి ఎన్నికపై వ్యూహం గురించి, అక్కడ ఎన్డీఏ వ్యూహం గురించి చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.